ఈ ఎన్నికల ప్రచారంలో ఒక వ్యక్తి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. నీలం మధు అని చెప్పి నినాదాలతో హోరెత్తిస్తా ఉన్నారు. అమ్మ నమస్తే, ఏం పేరు మంది? ఈ పేరులోనే వీరత్వం కనపడుతుంది. ఏంటి మరి శ్వేత గారు గెలవబోతూ ఉన్నారా? 12 సంవత్సరాల నుంచి రాజకీయంలా గెలవకున్నా గాని ఈయన ముందుకు దిగి చెడ్డళ్లకు మంచోళ్లకు తెచ్చి అందియడం జరిగింది. నా కొడుకు కూడా చనిపోతే నేను మేడ్చల్లో ఉంటే నన్ను పిలిపించి 5 కిలోల నూనె, చింతపండు, బియ్యము నా చేతిలో పెట్టి బిడ్డది మంచిది చూస్తుండు. ఆయన గెలవకపోతే కూడా దాని గురించి ఇప్పుడు మేమందరము పట్టుదల బట్టి గెలిపియాలని అమ్మలక్కలము సేవ చేస్తున్నాము. వాళ్ళ గురించి నీలమదన్న గురించి చూడు. నీలం మధు గారిని ఎప్పుడైనా కలిసారా మీరు? కలిసిన ఆ సిట్కులు కూడా పోయినా, నేను బస్సులో పోయినా, ఆకలి అవుతుంటే బిర్యానీ ప్యాకెట్ కూడా తిన్నా. ఏం గుర్తు శ్వేత గారిది? నీలం మధు గారి నాయకత్వం వర్ధిల్లాలంటే ఇక్కడ ఏం గుర్తు? బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తుకే నీలమదన్న నాయకత్వం, నీలమదన్న నాయకత్వం, నీలమదన్న నాయకత్వం. ఈ ఓటెవరికి, ఓటెవరికి? రైట్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ